నమస్తే. నేను రాధికా మంగిపూడి. సింగపూర్ నుండి తొలి రచయిత్రిగా, శతాధిక అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యాఖ్యాత్రిగా, సమన్వయకర్తగా నేను అందించిన సేవలకు గుర్తించి దాసరి ప్రవాస సాహితీ పురస్కారాన్ని అందజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దాసరి ఫిలిం అవార్డ్స్ నిర్వాహక కమిటీ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివాకంఠంనేని. నేను నటించిన మధురపూడి గ్రామం అనే నేను సినిమాకి వివి ఎంటర్టైన్మెంట్స్ వారి వెండితెర అవార్డు, రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వారి అవార్డు వచ్చాయి. ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి పేరు మీదుగా ఏర్పాటు చేసిన దాసరి ప్రతిభ అవార్డు అందుకోవటం నాకెంతో గర్వంగా ఉంది. ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సత్యవెంకట్ గెద్దాడ. ఈ సంవత్సరం నేను ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసినటువంటి రారా పెనిమిటి మూవీ సింగిల్ ఆర్టిస్ట్తో ప్రయోగాత్మకంగా చేసినటువంటి ఆ రారా పెనిమిటి మూవీకి దాసరి ప్రతిభా పురస్కారాలలో ఎంపిక కాబడడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం అండి. నేను మల్లం రమేష్, కళారత్న మూవీస్ దర్శక నిర్మాతను. వందే భారత్ సేవ్ ఇండియా అనే చిత్రాన్ని ఎంతో ధైర్యంగా నిర్మించి కీలక అంశాలు తీసుకొని సినిమాని విడుదల చేసి హాజరైన మేరకు ప్రేక్షకుల మన్ననలు పొందినందుకు నాకు దాసరి గారి పేరిట అవార్డు ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మొత్తం సినిమా పెద్దలకు, కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం, మీ రమేష్. దాసరి అవార్డ్స్ కమిటీ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పిఏ భాస్కర్, విశాఖపట్నం. గత 3.5 దశాబ్దాలుగా మా గురువుగారైన దర్శకరత్న దాసరి నారాయణరావు గారితో అనుబంధంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మరి నేను బ్రతికున్నంతకాలం మా గురువుగారిని స్మరించుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన వారి కమిటీ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలతో మీ పిఏ భాస్కర్, విశాఖపట్నం. నన్ను దాసరి ప్రతిభారత్న అవార్డుకి ఎంపిక చేసినందుకు నాకు నంది అవార్డు వచ్చినప్పటికంటే ఎక్కువ సంతోషంగా ఉంది. నేను నిర్మించి దర్శకత్వం వహించిన 4వ సినిమా ప్రజాకవి కాళోజీ విడుదలకు ముందే జైపూర్ ఇంటర్నేషనల్, రాజస్థాన్ ఇంటర్నేషనల్, ఆల్ ఇండియా అవార్డు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కోలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో 7 అవార్డులు సంపాదించుకుంది. మా శ్రమను గుర్తించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న శ్రీ రామసత్యనారాయణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. I especially thank Sri Ramasatrana garu, the jury members and the sponsors. Thank you. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దీక్షితుల సుబ్రహ్మణ్యం, మహోరంగ నుంచి మాట్లాడుతున్నాను. నేను భక్తి సంకీర్తనలు పాడే గాయకుడిని, స్త్రీకంఠ గాయకుడిని. ఇంతవరకు 6,989 కార్యక్రమాలు పూర్తయ్యాయి. 398 అవార్డ్స్ వచ్చాయి. సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వారిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి నాకు దాసరి సేవారత్న అవార్డు ప్రకటించారు. చాలా ధన్యవాదాలు వారికి. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది నా కెరీర్లో నెంబర్ 1 అవార్డుగా స్వీకరిస్తున్నాను. నమస్కారాలు. మధ్యరాజు సత్యవేణి శర్మ, ఊరు నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. 3 దశాబ్దాల పైగా తెలుగు చలనచిత్ర పరిశ్రమతో మాకున్న అనుబంధం మాటల్లో చెప్పలేంది. తెలుగు సినీ ప్రపంచంలో అగ్రగణ్యులో ఒకరైన దర్శకరత్న దాసరి నారాయణరావు గారు వారి పేరిట అవార్డు అందుకోవడం నా పూర్వజన్మ సుకృతం. నాతో పాటు ఈ అవార్డు అందుకుంటూ అనేక రంగాల్లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే అవార్డు కమిటీకి కూడా ప్రత్యేక నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు. నా పేరు ఎండూరు సీతామహాలక్ష్మి, అమలాపురం అండి. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాన్ని, వాచి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ని. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, దాసరి నారాయణరావు శిష్యులుగా ఇలాంటి అవార్డులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. దాసరి ఫిల్మ్ అవార్డులో సేవా సంస్థ ద్వారా నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఇలా నన్ను ఎన్నుకోవడం ఈ అవార్డుకి చాలా ఆనందంగా ఉంది. రామసత్యనారాయణ గారికి, టీంలో ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. రొంపల్లి సంతోష్ కుమార్,
నాది తాండూర్, వికారాబాద్ జిల్లా. నేను ప్రస్తుతం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ యూత్ సెక్రటరీ గాను, అలాగే వికారాబాద్ జిల్లా అధ్యక్షుని గాను, తాండూర్ ఆర్యవైశ్య సంఘం కోశాధికారి గాను కొనసాగుతున్నాను. నేను గత 5 సంవత్సరాల నుంచి నా టీంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా దాసరి ఫిలిం అవార్డ్స్, దాసరి సేవారత్న అవార్డుకు నన్ను నామినేట్ చేసినందుకు రామ్ సత్యనారాయణ గారికి, సినీ ప్రొడ్యూసర్, అలాగే వడిపడిగా రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే అందరికీ. నా పేరు విజయలక్ష్మి నేహ. నేను విజయ్ ఫౌండేషన్ వనితా విభాగ్ స్టేట్ ప్రెసిడెంట్. మరి ఇంత అత్యున్నతమైనటువంటి దాసరి సేవారత్న అవార్డును అందుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ అవార్డు నాకు రావడానికి సహాయ సహకారాలు అందించినటువంటి మా మడిపడిగా రాజు అన్న గారికి మరియు రామ్ సత్యనారాయణ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంతటి అత్యున్నతమైనటువంటి అవార్డుని తీసుకుంటున్నందుకు. అందరికీ నమస్కారం. నా పేరు మానాపురం సత్యనారాయణ, పాలకొల్లు. ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ గారు స్థాపించిన లలిత కళాంజలి నాటక అకాడమీకి 25 సంవత్సరాలు పరిషత్ నిర్వాహకునిగా వ్యవహరించడం జరిగింది. అలాగే పాలకొల్లు కళా పరిషత్ స్థాపించి 15 సంవత్సరాలు పాలకొల్లులో జాతీయ స్థాయి నాటిక పోటీలు నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవాలకు నేను 3 సార్లు జ్యూరీ మెంబర్గా వ్యవహరించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు 50 నాటక పరిషత్తులకు 100 సార్లు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సినీ దర్శకులు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పేరిట ఏర్పాటు చేసిన దాసరి అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు జ్యూరీ కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు అత్యంత ఆత్మీయులు కోడి రామకృష్ణ గారి ప్రియమిత్రులు, ప్రముఖ సినీ నిర్మాత శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. పాలకొల్లు మాది. శ్రీ దాసరి గారిది మాది ఒకే ఊరు, ఒకే వీధి, ఒకే తరగతిలో చదువుకున్నాం. తర్వాత చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి నాటకాలు ఆడాము. తర్వాత కొంతకాలానికి ఆయన సినీ ఫీల్డ్కి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత నేనేదో నాటకాభివృద్ధికి పాలకొల్లో కృషి చేస్తూ వచ్చాను. ముఖ్యంగా చెప్పదగ్గది ఏంటంటే దాసరి గారి యొక్క పేరుతోటి అక్కడ మహిళా కళాశాల స్థాపనకు కానీ, అక్కడ ఆయన మరణానంతరం నిర్మిత కాంస్య విగ్రహం సుమారు 20 లక్షల రూపాయలతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా నేను ప్రధాన కారకుడు అనేటువంటి విషయం నేను గర్వంగా మీకు తెలియజేస్తున్నాను. ఆయన పేరుతోటి నాటక పరిషత్తు చేసాం, అనేక సంవత్సరాలు నడిపాం. మరి ప్రత్యేకంగా ఆయన లేని లోటు మా ఊరికి తీరని లోటు. మరి ఆయనకి ఈ సందర్భంగా ఆ యొక్క ఒక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అందరికీ నా నమస్కారములు. నా పేరు కమలా ప్రసాదరావు. నేను ఆర్ఆర్ గ్యాడ్కి డైరెక్టర్ని. 1000 కళాఖండాలు తయారు చేశాను. 40 సంవత్సరాలు చాలా ప్రదేశాలు ప్రదర్శనపెట్టాను. వందలాది అవార్డులు పొందాను. 20 సంవత్సరాల ముందు దాసనారాయణరావు గారికి ఎన్టీఆర్ అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా దాసనారాయణ నిలుత చిత్రాన్ని అల్యూమినియం రేకుపై ఎంగ్రేవ్ చేసి చంద్రబాబు చేతుల మీదుగా వారికి ఇచ్చాను. ఈ రోజున దాసనారాయణ గారి అవార్డు పొందుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రామ సత్యనారాయణ గారికి నా నమస్కారములు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను మహబూబా దేవనాథ సూరిని, చార్టెడ్ అకౌంటెంట్ ప్రాక్టీషనర్ని, హైదరాబాద్ నివాసిని. నేను పౌరాణిక నటుడిగా, కవిగా, వక్తగా, రచయితగా, సంఘసేవాకర్తగా, కళా పోషకునిగా, కళాకారునిగా అనేక రంగాల్లో పాల్గొంటూ ఉంటాను. నా యొక్క సేవలను గుర్తించి దాసరి ఫిలిం అవార్డ్స్ వారు నాకు దాసరి పురస్కారాన్ని ప్రకటించడం జరిగినది. చాలా ముదావహము. ఈ అవార్డును ప్రకటించినటువంటి కమిటీ వారికి, ప్రత్యేకముగా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. కే ప్రభు అనే నేను పాలకొల్లు వాసిని. ఐఎమ్ ఏ రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్. వృత్తిపరంగా, ప్రవృత్తి పరంగా 1960 ఆ ప్రాంతంలో దాసరితో అతను సహ నటుడిగా నాటక రంగ ప్రవేశం చేసి అతనితో ఓ 12-13 నాటక ప్రదర్శనలు ఇచ్చాము. ఓ సినిమా కూడా చేశాను, యంగ్ ఇండియా.
ఇవి కాక ఒక 20 నాటకాలు, ఒక 40 నాటికలు, కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 సార్లు నంది అవార్డు తీసుకున్నాను. అందులో ఒకసారి దాసరి చేతుల మీదుగా తీసుకున్నాను. ఇవి కాక ఒక 30-40 పరిషత్తుల్లో ఇండివిజువల్ ప్రైజెస్ కొట్టి ఎన్నో సన్మానాలు, సత్కారాలు తీసుకున్న నా బాల్య మిత్రుడు తెలుగు చిత్రసీమ చక్రవర్తి దాసరి పేరు మీదుగా ఈ అవార్డు అందుకోవడం ఇట్స్ ఏ సార్ట్ ఆఫ్ లైఫ్ అచీవ్మెంట్ ఫర్ మీ. జీవన సాఫల్యం వంటిది. ఈ అవార్డుకి నన్ను ఎంపిక చేసిన పెద్దలకి నేను రుణగ్రస్తుడై ఉన్నాను. దాసరి గురించి ఓ 3 గంటలు మాట్లాడదాం అనుకున్నాను, కానీ నాకు ఇచ్చిన వ్యవధి 30 సెకండ్లు కనుక సెలవు. అందరికీ నమస్కారం. నా పేరు కత్తుల రామమోహనరావు, పాలకొల్లు. నాటక రంగంలో 50 సంవత్సరాలుగా నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, గుణ నిర్ణేతగా ఉంటూ కందుకూరి విశిష్ట పురస్కారాన్ని, రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డులను పొందడమే కాక అనేక అవార్డులు, సత్కారాలు పొందడం జరిగింది. నా ఈ సేవలను గుర్తించి దాసరి ఫిల్మ్స్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్స్ నన్ను దాసరి యువ ప్రతిభ అవార్డుకు ఎంపిక చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు దాసరి గారి పేరుతో అవార్డు తీసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు ఫంక్షన్ను నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు, సోదరుడు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు ఊరా బాబురావు. నేను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సీనియర్ సిటిజన్ ఫోరం గ్లోబల్ చైర్మన్గా పనిచేస్తున్నా. మంచి మంచి కార్యక్రమాలు, పర్టికులర్గా సీనియర్ సిటిజన్స్కి ఉపయోగపడే కార్యక్రమాలను నేను చేస్తూ ముందుకెళ్తున్నాను. ఈ మధ్యన కార్తీక వన సమారాధన ప్రోగ్రామ్స్ కూడా చేయటం జరిగింది. అది కొన్ని వేల మందితో చేయటం వల్ల అది సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ పరిశీలించినటువంటి దాసరి అవార్డ్స్ కమిటీ వారు నన్ను దాసరి అవార్డ్స్కి నన్ను సెలెక్ట్ చేయటం జరిగింది. వారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు వైశ్యరత్న డాక్టర్ పసుమర్తి మల్లికార్జునరావు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ప్రధాన కార్యదర్శిగా, ద్వాదశ జ్యోతిర్లింగాల ట్రస్ట్ ఫౌండర్, హానరీ చైర్మన్, జనరల్ సెక్రటరీగా, తర్వాత సంయుక్త ఫిల్మ్స్ ఖైదీ ప్రొడ్యూసర్ దానిలో ఒక డైరెక్టర్గా, తర్వాత విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగం, వివిధ రంగాల్లో సేవలను గుర్తించి దాసరి అవార్డు కమిటీ వారు, జ్యూరీ వారు నన్ను దాసరి సేవారత్న అవార్డుతో సత్కరిస్తున్నందుకు సంతోషం, గౌరవంగా ఉంది. దాన్ని మరి ఒకసారి రామ సత్యనారాయణ గారికి, విజయ రాజు గారికి, కొత్త వెంకటేశ్వర గారికి మరి ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు గణేష్ వారి. నేను గత 20 సంవత్సరాలుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉండి 500 పైగా చిన్న సినిమా రిలీజ్ చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నందుకు గాను నాకు దాసరి ఫిలిం అవార్డ్స్ వారు అవార్డు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి గాను నేను వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు నూరి రఘురామమూర్తి, ఊరు హైదరాబాదు. నేను కవిని, నాటక రచయితని, గాయకుడిని, నటుని, అలాగే ఒక యూట్యూబర్ని కూడా. నా యొక్క నాటికలు, పాటలు అనేకం రేడియోల్లో, టీవీల్లో కూడా ప్రసారం అయ్యాయి. అదేవిధంగా నేను కళ్యాణి కల్చరల్ అసోసియేషన్ స్థాపించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంటాను. అనేక కవులను, కళాకారులను ప్రోత్సహిస్తుంటాను. నా సేవలను గుర్తించి నాకు దాసరి ప్రతిభా పురస్కారాన్ని ప్రకటించినటువంటి కమిటీ సభ్యులకి, అలాగే అధ్యక్షుల వారికి, నిర్వాహకులకి అందరికీ వందనములు, కృతజ్ఞత వందనములు, ధన్యవాదములు. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు నోరి వెంకట హేమ కళ్యాణి, హైదరాబాద్. నేను భక్తి సంగీత, లలిత, సినీ సంగీత గాయనిగా దాదాపుగా 2000కు పైగా స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చాను. నా ఈ ప్రతిభ గుర్తించి దాసరి అవార్డు కమిటీ వారు నాకు దాసరి ప్రతిభ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వారికి, అవార్డు కమిటీ సభ్యులకు, నిర్వాహకులకు, అధ్యక్షుల వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదములు.
నేను సంస్కృతి రత్న డాక్టర్ కె ధర్మారావు. సినిమా అభిమానంతో గత 62 సంవత్సరములుగా తెలుగు సినిమా ప్రగతిని కీర్తిని ఎనుమడింపజేసే వేలాది కార్యక్రమాలు దేశంలోనూ విదేశంలోనూ నిర్వహించాను. దాసరి గారితో నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉన్నది. 25 సంవత్సరముల కృషితో 86 వసంతాల తెలుగు సినిమా సమగ్ర గ్రంథాన్ని వెలువరించి సినిమా రంగం మరియు సినీ ప్రాజ్ఞుల యొక్క ప్రశంసలు పొంది ఉన్న సందర్భంలో నాకు దాసరి గారి జీవన సాఫల్య పురస్కారాన్ని అందిస్తున్నటువంటి అవార్డుల చైర్మన్ శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి నా ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు మధుబాబు శాస్త్రి. నేను గాయకుడిని, స్వరకర్తని. గత 30 సంవత్సరాల నుండి సంగీత ప్రపంచంలో సంగీత కచేరీ నిర్వహిస్తూ ఇటు భక్తితత్వంలో ఇటు లలిత సంగీతంలో స్వర సమ్మేళనాలు నిర్వహిస్తూ నాకు దొరికిన అవకాశంలో చలనచిత్ర రంగంలో టీవీ రంగంలో అవకాశాల్ని సద్వినియోగపరుచుకుంటూ నడుస్తున్న ఈ తరుణంలో నా సేవలకు గుర్తించి మే 1వ తారీఖున నిర్వహిస్తున్న దాసరి ఫిలిం అవార్డ్స్ కార్యక్రమంలో మధుబాబు శాస్త్రికి గాను దాసరి సేవారత్న అవార్డుతో నన్ను సత్కరించడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ అవార్డులను నిర్వహిస్తున్న శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి రుణపడి ఉంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా కావాలని కోరుతూ వారి ఆశీస్సులు తీసుకుంటూ మీ మధుబాబు శాస్త్రి. దాసరి ఫిలిం అవార్డ్స్ ఉత్సవంలో దాసరి సేవారత్న బిరుదు నాకు లభించడం చాలా సంతోషంగా గర్వంగా ఉంది. తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి సభ్యులకు రామసత్యనారాయణ గారికి నా కృతజ్ఞతలు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి మునిమానవరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. నా తోటి అవార్డు గ్రహీతలందరికీ కూడా శుభాకాంక్షలు. నమస్కారం అండి. నా పేరు యాట సత్యనారాయణ. ఈ మధ్యలే నేను దర్శకత్వం వహించిన రజాకార్ సినిమాని గుర్తించి విజయవంతం చేసిన మీ అందరికీ ముందుగా నా నమస్కారాలు. అదేవిధంగా ఈ దాసరి ఫిల్మ్ అవార్డ్స్లో నన్ను గుర్తించి నా మొదటి ప్రయత్నానికి మీరు అందించే ప్రోత్సాహాన్ని నేను ఆనందంగా స్వీకరిస్తూ ఉన్నాను. ఈ అవార్డులో నన్ను ఎంపిక చేసిన జ్యూరీ కమిటీకి, ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని నడిపిస్తున్న రామసత్యనారాయణ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఏనాడో ప్రపంచ ఎల్లలు దాటిన గురువుగారు దాసరి నారాయణరావు గారి ఖ్యాతిని ఎవరు ఏ క్షణం మర్చిపోకుండా ప్రతి క్షణం గుర్తు చేస్తూ అదే శిఖరంపై నిలబెడుతున్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్. మీ యాట సత్యనారాయణ, డైరెక్టర్. ఆచార్య డాక్టర్ కుటుకుప్పల సూర్యారావు అను నేను అత్యంత ప్రామాణికమైన విశిష్టమైన దాసరి ఫిల్మ్స్ అవార్డ్స్ 2024 సర్వోన్నత జ్యూరీ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఎంపికైనందులకు ఎంతో ఆనందంగా ఉంది. సినీ వినీలాకాశంలో ధ్రువతారగా రాణిస్తూ నాటికి నేటికి ఏనాటికి దాసరి తెలుగువారి సిరి, వారికెవ్వరు లేరు సరి అని వేనోళ్ళ కొనియాడబడిన మహనీయుని పేర ఈ పురస్కారాలు ఇస్తున్నటువంటి హానరబుల్ మెంబర్స్ ఆఫ్ ద కమిటీ, అలాగే నా తోటి పురస్కార గ్రహీతలకు, దాసరి ఫిల్మ్స్ అవార్డ్స్ కమిటీ నిర్దేశకులు రామసత్యనారాయణ గారికి నా హృదయపూర్వక కళాభివందనములు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పొరుచూరు విజయలక్ష్మి, విజయవాడ మహానటి సావిత్రి కళాపీఠం. గుర్తులీలు దర్శకరత్న దాసనారాయణ గారి పేరు మీద దాసరి సేవారత్న పురస్కారాన్ని అందిస్తున్న కమిటీ వారికి
ముఖ్యంగా తుమ్మల రామ సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు చిర్యాల నాగేశ్వరరావు, మాది ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా. గత 36 సంవత్సరాలుగా నేనుగా 36 పదవులు అలంకరించి ఉన్నాను. మరియు ఈ పదవీ కాలంలో 100 సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాను. మరియు జాతీయ నాయకుల విగ్రహాలు ఒక 100 విగ్రహాల వరకు పెట్టి ఉన్నాను. మరియు దేవతా విగ్రహాలు రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, వాసవి అమ్మవారు, 45 అడుగుల వాసవి అమ్మవారి విగ్రహాలను, నవగ్రహాలను, ఎన్నెన్నో విగ్రహాలను 54 ప్రతిష్ఠించి ఉన్నాను. నేనుగా నాటక రంగాల్లో కూడా పౌరాణిక సాంఘిక నాటకాలు వేసి ఉన్నాము. దానిలో భాగంగా కంసుడు, రావణ బ్రహ్మ, మాయల పకీరు, కిరాయి మనుషులు, నిప్పురవ్వలు, పులిబిడ్డలు, ఎన్నెన్నో సాంఘిక నాటకాలు వేసి ఉన్నాను. ఈ మా యొక్క సేవలను గుర్తించి దాసరి ఫిలిం అవార్డ్స్ వారు మాకు దాసరి ప్రతిభ అవార్డు ఇచ్చినందుకు ముఖ్యంగా మన చైర్మన్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి, వారి కమిటీ వారికి మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా యొక్క విన్నపం. నమస్కారం అండి. చాలా సంతోషం ఇవాళ మిమ్మల్ని అందరూ చూస్తున్నందుకు. రామసత్యనారాయణ గారు చాలా గట్టిగుడు. దాసరి గారు పరమపదించిన ఆయన పేరు మీద ఎంతో ప్రేమతో, శిష్య సంబంధంతో ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసి మాలాంటి వారిని కూడా పిలిచి సత్కరించడం గొప్పగానే భావిస్తున్నాను. దాసరి గారి పేరు మీద నాకు జీవన సాఫల్య పురస్కారం, ఐకాన్ అవార్డు కూడా నాకు ఇస్తున్నారు. నేను 60 సంవత్సరాలకి సాంస్కృతిక రంగంలోనూ, 40 ఏళ్ల నుంచి సేవా రంగంలోనూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. ముఖ్యంగా దాసరి గారితో నాకు ఎక్కువ అనుబంధం ఉంది. వారికి వంశీవర్కిల్ అవార్డ్స్లో సుమారు 100 అవార్డ్స్ వారికి ఇచ్చి సత్కరించడం జరిగింది. వారిని ఎప్పుడు మేము మర్చిపోలేము. మా వంశీ సంస్థకి పెద్దగా ఉండి మమ్మల్ని ఎంతో ఆదుకుంటూ ఉండేవారు. వారు లేని లోటు నేను మర్చిపోలేను. ఇలాగే రామసత్యనారాయణ గారు ఈ అవార్డ్స్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్ అక్కినేని, పత్రికా రంగంలో సీనియర్ జర్నలిస్ట్ని అండ్ డిజైనింగ్ ఆర్టిస్ట్ని. దాసరి నా బతుకు, నా మెతుకు నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఉంటాను. అసలు గురువు గారికి నేనంటే ఎంత ప్రేమ అంటే, ఆయన వెళ్ళిపోయిన సంవత్సరానికే అంటే 2018 మే 29న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక సూర్యచంద్ర అనే సంస్థ వాళ్ళు నాకు దాసనారాయణరావు గారి ఎక్సలెన్సీ అవార్డు ఇచ్చారు. ఆ రకంగా గురువు గారు నాకు అవార్డు రూపంలో నా ఇంటికి వచ్చి నన్ను రోజు ఆశీర్దిస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. ఈరోజు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి గురువు దాసరి గారు ఆవహించారు అని చెప్పి అనిపిస్తుంది. ఆయన చాలా కాలంగా నన్ను అంటున్నారు, శ్రీధర్ గారు మీరు ఈ పత్రికా రంగం ఇవన్నీ పక్కన పెట్టేసి యాక్టర్గా ఫుల్ ప్లేజ్ రండి, ఎప్పటి నుంచి మీరు యాక్ట్ చేస్తున్నారు, అడప చేస్తున్నారు. నేను తప్పకుండా చాలా మంది చెప్తాను, నా ప్రొడక్షన్లో కూడా మీకు అవకాశం ఇస్తానని చెప్పాను. ఈరోజు నన్ను మీరు పూర్తి స్థాయిలో సినిమా ఆర్టిస్ట్ కావాలని చెప్పి ఆశీర్వదిస్తానికి దాసరి గారి అవార్డు మీకు ఇస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం అంటే నిజంగా ఆయన అందరి బంధువు, ఆ వాసవిపుత్రుడికి, ఈ కమిటీకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్.